టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. సోదరులు ప్రదీప్ గారికి, ప్రవీణ్ గారికి, నల్లకుంట డివిజన్ అధ్యక్షులు మేడి ప్రసాద్ గారు, కాచిగూడ నుంచి విచ్చేసిన సోదరి మన శిరీష ఓంప్రకాష్ గారు, సోదరులు ఎర్ర భీష్మ గారు, చంద్రమోహన్ గారు బాగంబర్పేట నుంచి, అంబర్పేట నుండి సిద్ధార్థ్ ముదిరాజ్ గారు, గోల్నాక నుంచి భూపతి లక్ష్మణ్ గారు, వీరందరూ కూడా ఆయా డివిజన్లకు అధ్యక్షులుగా పనిచేస్తున్న సోదరులు. వారందరికీ, వారితో పాటు మరి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి విచ్చేసిన మా తమ్ముడు, సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి మీ అందరి ఆశీస్సులతో పోటీ చేసి మరి స్వల్ప తేడాతో ఓడిపోయిన నిరంతరం ప్రజల్లో ఉంటున్న తమ్ముడు స్థలసాని సాయి కిరణ్ యాదవ్ గారికి, ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన పత్రికా మిత్రులకు, అందరికంటే ముఖ్యంగా అంబర్పేట నియోజకవర్గంలోని ప్రతి బస్తీ నుండి, ప్రతి గల్లీ నుండి, ప్రతి డివిజన్ నుండి ఇక్కడికి విచ్చేసిన ప్రాణప్రదమైన మా అన్నదమ్ములకు, మా ఆడబిడ్డలకు హృదయపూర్వకంగా శిరస్సు వంచి స్వాగతం, సుస్వాగతం నేను తెలియజేస్తా ఉన్నా. మరి ఇప్పటికే కాలాతీతమైంది, చాలా టైం అయింది. మీరు కూడా పొద్దున 9-9:30కు వచ్చినారు. ఎక్కువసేపు ఏమీ లేదు చెప్పేది, కొన్ని విషయాలు మాత్రం మీ ముందు పెట్టడానికే ప్రత్యేకంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. మన పార్టీ భారత రాష్ట్ర సమితిగా ఈరోజు ఉన్న ఒకనాడు 2001 ఏప్రిల్ 27 నాడు, అంటే 25 సంవత్సరాల నిండి 26 సంవత్సరంలో మొన్ననే అడుగుపెట్టినాం. 25 సంవత్సరాల కిందట పెద్దలు కేసీఆర్ గారు మరి గులాబీ జెండా ఎగిరేసి తెలంగాణ సాధిస్తాం, తెలంగాణ ప్రజలను ఒక శక్తిగా మలుస్తాం అని చెప్పిన నాడు చాలా మందిలో ఒక అపనమ్మకము, ఒక అవిశ్వాసం ఉండేది. అయితదా, సాధ్యమైతదా, జరిగే పనేనా, మంచిదే వస్తే గాని అయితదా అని ఒక అనుమానం ఉండేది. కానీ 25 ఏళ్లు, మొదటి 14 ఏళ్లు ఉద్యమంలో, తర్వాత మీ దయతో, మీ ఆశీర్వాదంతో, తర్వాతి 10 ఏళ్లు 2014 నుంచి 23 చివరి దాకా ముఖ్యమంత్రిగా అధికారాన్ని, ప్రభుత్వాన్ని మరి నడుపుతూ రాష్ట్రాన్ని మంచి పునాది వేసి ముందుకు తీసుకొని పోయిన విషయం మీకు తెలుసు. అట్లాగే గత 2.5 సంవత్సరాలు ప్రతిపక్ష పార్టీగా, ప్రధాన ప్రతిపక్షంగా ఇవాళ కాంగ్రెస్ చేస్తున్న అరాచకాలకు, దుర్మార్గాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న విషయం కూడా మీ అందరికీ తెలుసు. ఈ భారతదేశంలో ఎన్నో రాజకీయ పార్టీలు ఉన్నాయి. కానీ 25 సంవత్సరాల పాటు ఒక పార్టీ ప్రజల ఆదరణ పొందుతూ ఎంచుకున్న లక్ష్యాన్ని సాధించడమే కాకుండా ఆ సాధించిన లక్ష్యంలో భాగంగా మళ్ళీ ప్రజలకు సేవ చేయడమే కాకుండా ఇవాళ 25 సంవత్సరాలు పూర్తి చేసుకొని ముందుకు పోతుంది అంటే దానికి కారణమైన మా అన్నదమ్ములు, మా ఆడబిడ్డలు, లక్షలాది మంది కార్యకర్తలు ఎవరైతున్నారో వారందరికీ శిరస్సు వంచి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మన తెలుగు రాష్ట్రాల్లో